జస్ప్రీత్ బుమ్రా అయినా, హజల్వుడ్ అయినా, భువనేశ్వర్ కుమార్ అయినా తనకు ఎవరైనా ఒకటేనని రాజస్థాన్ రాయల్ టీనేజ్ సెన్సేషన్ సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అన్నాడు. తను బౌలర్లను కాకుండా బంతిని చూసి ఆడతానని మరోసారి స్పష్టం చేశాడు. ఎంత పెద్ద బౌలర్నైనా సరే అవలోకగా ఆడతానని చెప్పాడు. బంతి తన జోన్ లో ఉంటే చాలు బౌండరీలకు తరలిస్తానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్లో అయిన హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ల బౌలింగ్ ను చితక్కొట్టాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్ ను ఆర్సీబీ నుంచి లాగేసుకున్నాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తన ఫియర్లెస్ బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేశాడు. ఈ రాత్రి కూడా కేక్ కట్ చేయడం లేదు. రేపు ఉదయం మాకు ఫ్లైట్ ఉంది. త్వరగా బయలుదేరాలి కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను ప్రాక్టీస్ లో ఏం చేస్తానో మైదానంలో కూడా అలానే ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎగస్ట్రాలు ఏది చేయాలని అనుకోను. కేవలం నా సొంత ఆటనే నమ్మి ఆడతాను. బౌలింగ్ చేస్తుంది ఎవరు అనేది మనసులో వెంటాడుతుంది. కానీ నేను బౌలర్ ను చూడకుండా కేవలం బాల్ ను మాత్రమే చూసి ఆడేందుకు ప్రయత్నిస్తాను. అందుకే ఎంత పెద్ద బౌలర్ అయినా నేను భయపడను. నా మెంటర్ లో మా నాన్నగారు ఒకరు, అలాగే నా కోచ్లు కూడా. ఈ జట్టులో నా మెంటర్ రోహిత్ సార్. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వారందరూ నాకు తరచూ చెప్తుంటారు. ఏకాగ్రత తప్పకుండా కేవలం ఆట మీదే ఫోకస్ పెట్టాలని సూచిస్తుంటారు వాళ్ళందరూ. నేను క్రీజులో ఉంటే 10-20 పరుగులు అదనంగా వచ్చేవని చెప్పాడు. ఏది ఏమైనా వరుసగా 4 మ్యాచ్లను గెలిచి మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పాడు. రాబోయే మ్యాచ్లు కూడా ఇంతే క్రమశిక్షణతో ఆడి గెలుపు వైపే ప్రయాణం చేస్తానని చెప్పాడు.